తమిళనాట విజయ్ టీవీకే పార్టీ విజయం అనేది రియల్లీ ఇట్స్ ఏ సెన్సేషనల్. ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా చతిలిక పడిపోయిన నేపథ్యంలో ఒక బీజేపీకి ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ను కొంత ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఎదిగిన వాతావరణం. కానీ టీవీకే విజయ్ లాంటి పార్టీలు ఈ మధ్య కాలంలో ఎలాంటి విక్టరీస్ రాలేదు. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే తమిళనాడులో అన్నా డిఎంకే అలియన్స్ కొంత బలమైన క్యాడరు, బలమైన స్ట్రెంత్, బలమైన సైద్ధాంతిక భావన ఉన్న పార్టీ. అధికారంలో ఉన్న డిఎంకే కూడా అంతే స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే తమిళనాడులో పారామీటర్స్ పరంగా పారిశ్రామిక ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, మిగతా అన్ని అంశాల్లో తమిళనాడు చాలా బెస్ట్గానే ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడంలో అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ పోటీ పడతాయి. అక్కడ ఆ వాతావరణం అంతా ఉంది. కానీ అక్కడ రెండు బలమైన శక్తులు, బలమైన ద్రావిడ సైద్ధాంతిక భావన ఉన్న పార్టీలను, శక్తులను కాదని మూడో వ్యక్తికి, మూడో ఆల్టర్నేటివ్ ప్రజలు మొగ్గు చూపారంటే ఖచ్చితంగా ఇది ఒక బిగ్ బ్రేక్ త్రూ కానీ చెప్పాలి. తాజా తరం కానీ, కొంత మిగతా సెక్షన్స్లో కొంత వెనకబడుతున్న వర్గాలు కానీ, సప్రెషన్కి గురవుతున్న వర్గాలు కానీ ఏదో ఒక శక్తిని కోరుకుంటున్నాయి, ఏదో ఒక ఆసరాన్ని, ఆలంబని కోరుకుంటున్నాయి అనడానికి విజయ్ పార్టీ విజయం అనేది చాలా సిగ్నిఫికెంట్ అంశంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే విజయం సాధించడం అనేది ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. అంతకు మించి ఒకటి, విజయ్ డబ్బులు పంచలేదు. 2, విజయ్కి మీడియా వ్యతిరేకంగా ఉంది. 3, బలమైన సోషల్ ఈక్వేషన్ లేదు. అలాగే రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు విజయ్ పర్యటించలేదు. అయినప్పటికి కూడా ప్రజలు ఆహ్వానం పలికారంటే ఖచ్చితంగా ప్రజలు అక్కడున్న శక్తులతో, అక్కడున్న డిఎం కన్నా డిఎంకాలతో విసిగి వేసారిపోయారు. ఒక ఆల్టర్నేటివ్ కావాలి, ఒక ఉపశమనం కావాలని కోరుకున్నారు. దానికి సమాధానమే విజయ్ పార్టీ అధికారంలోకి రావటం.